వీడియో ఇప్పుడిప్పుడే తన పిల్లల్ని బీటెక్లో జాయిన్ చేద్దామని చూస్తున్న ఒక మిడిల్ క్లాస్ తండ్రి కోసం పాపం ఏదో పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎయిదర్ ఎంసెట్లో ర్యాంక్ రాలేదనో లేకపోతే ప్రైవేట్ కాలేజ్లో చేరిస్తే రేపు కెరియర్ బాగుంటుందనో ఇలాంటి ఒక అపోహతో లక్షలు అప్పు చేసి పిల్లల్ని ప్రైవేట్ కాలేజెస్లో చేరుస్తున్నారు. సో అలాంటి పేరెంట్స్లో మీరు కనుకుంటే ఈ వీడియో మీకోసమే. లేదా మీకు తెలిసి అలాంటి పేరెంట్స్ కనుక ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు కనుక మీ పిల్లల్ని ప్రైవేట్ కాలేజెస్లో కనుక చదివిస్తుంటే లైక్ ప్రైవేట్ కాలేజెస్లో చేరుద్దామనే ఉద్దేశం ఉంటే ట్రస్ట్ మీ డబ్బుల్ని ఇలా తీసుకెళ్ళి ఇలా పడేసినట్టే. ఎందుకు నేను క్లియర్గా చెప్తానండి. ఇక్కడ 3 కేసెస్. ఎయిదర్ ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదని లేకపోతే ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చిందని అయినా అయి ఉండొచ్చు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈవెన్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా సరే ఏదో ప్రైవేట్ కాలేజ్ అయితే కెరీర్ బాగుంటుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, అది ఇది అని చెప్పి ఒక అపోహతో అప్పు చేసి మరీ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేస్తారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఇక్కడ పిల్లలు పాపం తెలిసి తెలియక ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, సో అక్కడికి వెళ్తే లైఫ్ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, సో అది ఇదని చెప్పి మీకు ఏదో ఒక మాటలు చెప్పి ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేసేలా చేస్తారనమాట. ఇక్కడ కేస్ 1, ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోవడం లేదా క్వాలిఫై అవ్వకపోవడం. కానీ ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ అట్లీస్ట్ ఎంసెట్లో ర్యాంకు కొట్టలేక లైక్ ఏదర్ క్వాలిఫై అవ్వలేకపోయినా మీ పిల్లాడు రేపు బీటెక్ వెళ్ళిన తర్వాత 4 ఏళ్ళు కూర్చొని కష్టపడి ఈ కాంపిటీషన్లో సర్వైవ్ అయ్యి జాబ్ కొట్టి కెరియర్ సెట్ చేసుకోగలడు అని మీరు నమ్ముతున్నారా? అండ్ ఒకసారి నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి బయటికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించండి బయట కాంపిటీషన్ ఎలా ఉంది. ఒకసారి ఐఐటి కాలేజెస్ లేదా ఎన్ఐటి కాలేజెస్ టూర్ వేయించండి. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూపించండి. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ అసలు బయట కాంపిటీషన్ ఎలా ఉంది, ఎలా సర్వైవ్ అవ్వాలి. సో ఇంత ఎక్స్పోజర్ మీరు ఇచ్చి 1 సంవత్సరం కూర్చొని ట్రై చేయమని చెప్పండి. బెస్ట్ కోసం ట్రై చేయమని చెప్పండి. అట్లీస్ట్ ఇక్కడ 1 సంవత్సరం ఆగి ఇక్కడ కష్టపడి మంచి ర్యాంక్ కొట్టే ఓపిక లేనోడు రేపు బీటెక్ అయిపోయి మేబీ జాబ్ రాకపోతే అప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ లేదా లైక్ 1 to 2 ఇయర్స్ అమీర్పేటలో, ఎస్ఆర్ నగర్ ఇలా మొత్తం ఈ కోచింగ్లకి అని తిరగడం, జాబ్లు వచ్చి రాక ఈ కష్టాలన్నీ పడ్డం కన్నా ఇక్కడే 1 ఇయర్ ఆగి మంచి ర్యాంక్ కొట్టి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేలా చేయడం బెటర్ అని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ మంచి ర్యాంక్ వచ్చినా సరే చాలామంది పేరెంట్స్ వీళ్ళని అడిగి ఏదో ఎంసెట్ లైక్ ఏదో ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేస్తే కెరియర్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ వస్తాయి, అది ఇది అని చెప్పి అప్పు చేసి మరీ జాయిన్ చేస్తారనమాట. సో ఇదంతా ఒక అపోహ. మీరు ఎంసెట్ కాలేజెస్లో జాయిన్ చేసినా సరే, ఎంత లో గ్రేడ్ కాలేజ్లో జాయిన్ చేసినా, లేదా మీరు నెలకి 4 లక్షలు 5 లక్షలు కట్టి ఎంత పెద్ద ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేసినా టైర్ 3 కాలేజెస్ అన్నీ ఒకేలా ఉంటాయి. లైక్ అక్కడ చెప్పే లెక్చరర్స్ ఎవ్వరికి ట్రస్ట్ చదువు రాదు. అక్కడ ఎవరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉండి చదువు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మీ పిల్లాడు కూర్చొని ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఏం చదువుకోవాలి అని రీసెర్చ్ చేసి చదువుకుంటే జాబ్ వస్తుంది. లేదు అంతేగాని ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినంత మాత్రాన జాబ్ రాదు, అలానే టైర్ 3 కాలేజ్లో జాయిన్ అయినంత మాత్రాన ఏదో ఆపర్చునిటీస్ ఉండవని కాదు. అది కంప్లీట్గా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాలేజ్ చేసేది ఏమీ ఉండదు, మీ డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ అగైన్ ఇక్కడ థర్డ్ థింగ్ ఏంటంటే మీ పిల్లలు ఏదో ఒకటి చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనో లేదా ఆ కాలేజ్కి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చనో, సో ఇలాంటి ఏదో ఒక రీజన్తో మిమ్మల్ని నన్ను ఆ కాలేజ్లో జాయిన్ చేయి అని చెప్పి అడిగి లైక్ వాళ్ళకి తెలియదు పాపం, తెలియక అలా అడిగి మరి మీతో అప్పు చేయించి డబ్బులు పెట్టించి మరి అలాంటి ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో మీరు పిల్లలు చెప్పిన దానికల్లా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మంచిది చెడేదని మీకు తెలుసు. మీ ఇంటి దగ్గర లైక్ చదువులు అయిపోయి జస్ట్ 3 to 4 ఇయర్స్ బ్యాక్ చదువులు అయిపోయిన స్టూడెంట్స్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళని రియాలిటీ ఏంటో అడగండి. ఇలాగా పలానా ప్రైవేట్ కాలేజ్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఇంత ఫీజు చెయ్యొచ్చా లేదా, ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని అడగండి. లైక్ ఒక 2 to 3 ఇయర్స్ వాళ్ళకి రియాలిటీ తెలుసు. అలా అడిగి ఏది మంచి ఏది చెడు అని చూసి చేయండి. ఇక్కడ నా ఉద్దేశం బీటెక్కి మీరు అప్పు చేసి మరీ లక్షలు పెట్టి చదివించాల్సినంత వర్త్ కాదు. మీరు అనవసరంగా కష్టాల్లోకి వెళ్ళొద్దు.
నా సజెషన్ ఏంటంటే ఈ బీటెక్కి ఈ ప్రైవేట్ కాలేజెస్లో మీరు స్పెండ్ చేద్దాం అనుకున్న మనీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయండి. రేపు ఈ 4 years తర్వాత మీ పిల్లలు కనుక మేబీ వాళ్ళ లక్ బాగలేక సెటిల్ అవ్వలేకపోయారనుకోండి, ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టండి. ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని దర్జాగా బతుకుతారు. ఇలా ఈ డబ్బుని వాళ్ళ ఫ్యూచర్ కోసం దాచిపెట్టండి. అంతేగాని లేదా పోనీ ఈ బీటెక్లో స్పెండ్ చేద్దాం అనుకున్న డబ్బు ఏదైతే ఉందో దీన్ని దాచిపెట్టి రేపు ఫారెన్ పంపించండి, లైక్ హయ్యర్ స్టడీస్కి. అంతేగాని ఇక్కడ బీటెక్కి ఆ డబ్బు పెట్టి చదివించాల్సినంత వర్త్ కాదు. అలా చదివించి మీ డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. ఒకసారి ఆలోచించండి. నేను ఏంటో కింద కామెంట్ చేయి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా ఈ బీటెక్ చదువుతున్న స్టూడెంట్ కానీ లేదా బీటెక్లో జాయిన్ చేద్దామని చూస్తున్న వాళ్ళ పేరెంట్కి కానీ షేర్ చేయి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక మిడిల్ క్లాస్లో ఉన్న తండ్రి ఈ 10 లక్షలు 12 లక్షలు అప్పు చేసి ఈ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.